ఒకసారి జీవితంలో ఒకసారి తింటే ఇంక మళ్ళీ లైఫ్లో మళ్ళీ జీవితంలో ఇంకా జబ్బు రాదన్నమాట. ఆహారానికి సంబంధించి ఎన్నో కందమూలాలు ఇక్కడ దొరుకుతాయి ఉంటాయి. ఆకులు, కాయలు, వేలు, దుంపలు 150 రకాల దాకా ఇక్కడ ఉన్నాయి సుమారు. సో తిన్న ఫుడ్లోంచి ఐరన్, కాల్షియం అబ్జర్వ్ చేసుకోవట్లేదు బాడీ. అప్పుడు ఇది తినడం వల్ల. నమస్కారం. మనం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం బురదకోట పంచాయతీ దగ్గర దారపల్లి వెళ్తున్నాం మనం. ఇదేంటంటే చంద్రబాబు సాగర్ అంటారు దీన్ని. ఇక్కడ నుంచి ఇంకా మనం ఫారెస్ట్లోకి వెళ్ళిపోతాం అంటే పెద్దిపాలెం ఊరు. తర్వాత ఈ సాగర్ నుంచి లోపలికి ఎర్రనీళ్ళ గంట లోపలికి వెళ్తాం. మూడో కొండే దారపల్లి కొండ, ఆ పైన బురదకోట. ఇంకా లోపలికి వెళ్తే ఒక 5 అడుగులు ఉంటాయి, అక్కడితో ఎండ్ అనమాట. ఇక్కడ మనకి చాలా రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ విశేషం ఏంటంటే ఫుడ్ ఫారెస్ట్. అంటే గిరిజనులు ఆహారంగా తినే, అంటే సహజంగా కందమూలాలు అంటాం, అవి అడవిలో దొరుకుతాయి అన్నమాట. అవేమి ఏదో వేసి పెంచినవి కాదు. అలా ఈ ఆహారానికి సంబంధించి ఎన్నో కందమూలాలు ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఆకులు, కాయలు, వేలు, దుంపలు ఇలాంటివన్నీ. అలాంటి ఒక 150 రకాల దాకా ఇక్కడ ఉన్నాయి సుమారు. ఇప్పటికీ వీళ్ళు తింటారు. మామూలుగా అయితే 300-350 వరకు మనకి ఈ తూర్పు కనుమల్లో ఉంటాయి ఆహార పదార్థాలు. అవేంటంటే మనగా అడవిలో సహజంగా దొరికేవి. మనం వెదురు కొమ్ములు ఇలాంటివి. అలాగే ఇక్కడ మనకి తెలియని, ఇప్పుడు మనం చూడని కూడా దాదాపు ఒక 150 రకాల వరకు ఇక్కడ ఉన్నాయి. ఈ ట్రైబ్స్ ఇంత తినేవారు ఇప్పుడు తింటున్నారు అన్నమాట. మనం అవన్నీ ఏం చేస్తామంటే ఇక్కడే ఈ గిరిజనుల అలా పోడులో మనం అవన్నీ సేకరించి ఇప్పుడు ఫుడ్ ఫారెస్ట్ డెవలప్ చేస్తాం. ఆ గిరిజనులతో చేయిస్తున్నాం అన్నమాట. ఈ వనయజ్ఞంలో ఇది ఒక భాగం. తర్వాత మనం ఏంటంటే ఒక 6 నెలలు, సంవత్సరం పోతే చక్కగా మనం వచ్చి అవన్నీ తినచ్చు అనమాట. ఇక్కడ అవన్నీ ఎలా వండాలో చెప్తారు వాళ్ళు. చాలా నాకు తెలుసు, ఎలా వండుకోవడం, ఎలా వండుతారు ఏంటి అవన్నీ తెలుసు. దాని ప్రాపర్టీస్ కూడా చాలా ఉంటాయి. ఇవేంటంటే జబ్బు రాకుండా ఉండడం కోసం అట. ఇవి మనకు మహా అయితే 25 రకాలు 30 రకాల కూరగాయలు తెలుసు. 30 ఎకరా మనకు తెలిసిన ఒక 10-15 రకాల 20 రకాలు మించి ఏం లేవు మనకు కూరగాయలు. కానీ వీళ్ళకి అలా కాదు. వీళ్ళకి సహజంగా ఇప్పుడు వాళ్ళు దొరికే చించేవి కానీ, అడ్డాకు కానీ, నేలగుమ్మడి ఇలాంటివన్నీ వీళ్ళు ఇక్కడ అడవి సేవ అని ఉంటుంది. అడవి సేవ, అడవి కంద, అడవి పెండలం ఇలాంటివి ఉంటాయి అన్నమాట. అలాగే ఆకుకూరలు ఎండాకాలం ఉంటాయి. మనకు తోటకూర, చుక్కకూర, బచ్చల కూర తెలుసు. కానీ వీళ్ళ దగ్గర ఆకుకూరలు ఒక 60-70 రకాల ఆకుకూరలు ఉంటాయి. ఇలా ఉట్టిన పిచ్చి మొక్కలు పెరుగుతుంటాయి ఇక్కడ. కానీ ఇవన్నీ వీళ్ళకి తెలిసి ఆ కూరను తింటుంటారు వాళ్ళు. అందుకేంటంటే ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి షుగరు, బీపీ, థైరాయిడ్ ఇక్కడ కనిపించవు, చాలా తక్కువ, రేర్. అది కూడా ఏంటంటే ఈ మోడర్న్కి అలవాటు పడిన వాళ్ళకి ఏమన్నా షుగర్లు, బీపీ రావాలి. మామూలుగా ఇంకా ట్రెడిషనల్గా ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఇలాంటి పెద్ద జబ్బులు లేవు, క్యాన్సర్ లాంటివి అసలు లేవు. అలా ఏంటంటే మనం ఈ ఔషధ మొక్కలతో పాటు, అంటే అంతరించిపోయే ఔషధ మొక్కలతో పాటు అలాగే ఆహారం సంబంధించిన మొక్కలు కూడా మనం సేవ్ చేసి ఫుడ్ ఫారెస్ట్ డెవలప్ చేస్తున్నాం అన్నమాట. ఆ పనిలో ఉన్నాం. అందుకోసం వచ్చాము, ఆ విత్తనాలు సేకరించడం కోసం వచ్చాము. సో ఆ పని ఇక్కడ మనం వనయజ్ఞంలో ఫుడ్ ఫారెస్ట్ పెంచడం కూడా ఒక ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. ఏ విత్తనాలు తీసుకొచ్చి మనం అక్కడైతే పెంచేసి ఇచ్చేయడం కాదు. సో ఇక్కడ దొరికిన వాటిని ఇక్కడ గిరిజనులతోనే వాళ్ళ పొలాల్లోనే వేయించి వాళ్ళతో డెవలప్ చేస్తామన్నమాట. చేస్తే వాళ్ళు మనకు అమ్ముతారు, మనం వాళ్ళ దగ్గర కొనుక్కుంటాం. వాళ్ళకి ఆదాయ వనరులు పెరుగుతాయి, వాళ్ళు ఆర్థికంగా బాగుంటారు, మనకి ఆరోగ్యాన్ని ఇస్తారన్నమాట. ఇది ఒక చైన్ లింక్ పర్పస్ అది. అంతేగాని మన దగ్గరకు వచ్చేసి ఇవన్నీ కోసి పట్టుకుపోయి మనం ఎక్కడ వేసుకుందామంటే, ఇక్కడ తీసుకెళ్ళి మనం ఇంటితో వేసుకున్నాం అనుకోండి, మొక్క పెరుగుద్ది కానీ దాంట్లో ప్రాపర్టీస్ విలువలు ఏమి ఉండవు. అందుకేంటంటే ఎక్కడ ఏ ప్రాంతంలో ఏం పెరుగుతుందో దాన్ని ఆ ప్రాంతంలోనే మనం అభివృద్ధి చేయాలి అన్నమాట. చేసి అక్కడే మనం దాన్ని వచ్చి తినచ్చు, లేదా అక్కడి నుంచి పట్టుకెళ్ళి వండుకోవచ్చు. అలా
ఇక్కడ మనం ఇప్పుడు దాకా మనం చాలా ఔషధ మొక్కల గురించి చెప్పుకున్నాం ఇప్పుడు దాకా. సో ఇక్కడి నుంచి మనకి ఇంకా ఈ వర్షాకాలం శీతాకాలం మనకి అడవిలో దొరికే ఆహార పదార్థాలు అంటే కందమూలాలు అవి ఏంటి, ఎలా ఉంటాయి, ఎలా వండుకు తినచ్చు, ఆ రెసిపీస్ ఎలా చేస్తారు, అవన్నీ మనం మీకు నెక్స్ట్ వీడియోస్ అని కొంచెం చెప్తామటండి. కొన్ని ఉంటాయి ఒకసారి జీవితంలో ఒకసారి తింటే ఇంకా మళ్ళీ లైఫ్లో మళ్ళీ జీవితంలో ఇంకా జబ్బు రాదన్నమాట. అంత అద్భుతమైన వంటలు సంబంధించిన మూలికలు ఇక్కడ ఉన్నాయి కందమూలాలు. సో అప్పుడు ఏంటంటే పాండవులు వనవాసం చేశారు, అరణ్యవాసం చేశారు, రాముడు వనవాసం చేశారు, రాముడు సీతాలందరూ లక్ష్మణుడు వనవాసం చేశారు. కానీ వాళ్ళు ఎప్పుడు ఎక్కడ సిక్ అవ్వలేదు, ఎప్పుడు వాళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలు రాలేదు. ఎందుకు రాలేదంటే వాళ్ళు అడవిలో సహజంగా లభించేవన్నీ తిన్నారు, కందమూలాలు తిన్నారు కాబట్టి చక్కగా ఉన్నారన్నమాట. ఇవన్నీ ఏమీ హైబ్రిడ్ ఇది కాదు, సహజంగా దొరికినమాట. ఒకప్పుడు మన కూరగాయలు ఇప్పుడు ఏమేమి మన టమాటాలు కొంటున్నాం, టమాటాలు బెండకాయలు ఇవన్నీ ఒకప్పుడు సహజంగా వచ్చేవి. ఇప్పుడు అవన్నీ మనం హైబ్రిడ్ చేసుకుని తింటున్నాం. సో హైబ్రిడ్ వల్ల ప్రాబ్లం అనమాట. మనకి ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి బోల్డ్ రకాల కూరగాయలు అన్నమాట ఈ అడవుల్లో. సో వాటిని మనం నెక్స్ట్ తరానికి అందించడం కోసం సో మనం ఎంజాయ్ చేస్తాం, మన తర్వాత తరానికి అందిస్తాం అన్నమాట. తద్వారా వీళ్ళు కూడా బాగుంటారు. ఒకటి చెప్తా చూడండి, రావడి పళ్ళు అని ఉంటాయి ఇక్కడ. రావడి పళ్ళు, ఆ చెట్టు లేత ఆకులు కూర అనుకుంటారు, లేతకాయలు పచ్చడి పెడతారు, పళ్ళు కూరలో వాడతారు, పులుపు కోసం వాడతారు. సో ఇది తినడం వల్ల ఆరోగ్యం ఏంటంటే వాతం కఫానికి సంబంధించిన జబ్బులు రాకుండా ఉంటాయి, వచ్చినా పోతాయి అన్నమాట. అలా ఆ రెసిపీస్ కూడా ఎలా చేయాలో ఇప్పుడు పళ్ళు మనకు దొరకచ్చు, రేపు దొరికితే మనం కూర వండి చూపిస్తాను, నేను పచ్చడిగా పెట్టి చూపిస్తాను. ఒకదాని నుంచి 5-6 రకాల వంటలు ఉండొచ్చు అనమాట. వాళ్ళు ఇప్పటికీ తింటారు అట్లని రావడి పళ్ళు అనేవి. ఇప్పుడు కరెక్ట్గా టైం మనం పళ్ళు టైంలో వచ్చాం, రేపు చూద్దాం దాన్ని. మనం చెప్పుకుంటాం ఇప్పుడు పరపత్ర కానీ షుగర్కి అవి మధుమేహం అవి వాడతాం, పొడపత్రి, మేషశృంగి ఇలా పిలుస్తాం. అయితే మధునాశిని అని కూడా పిలుస్తుంది. అని ఇక్కడ వీళ్ళు ఏంటంటే పుట్టభద్ర అని పిలుస్తారు. పుట్టభద్ర అంటే పుట్ట మీద పాకింది కానీ ఈత చెట్టు మీద పాకింది, కానీ అది ఈత చెట్టు మీద తీసాం మనం, పాకింది దాన్ని. కానీ ఏం చేస్తారంటే పిల్లలకి ఆకు ఇలా నలిపి నలికి రాస్తారు. పిల్లలు మట్టి కానీ మట్టి సున్నం ఇలాంటివి తింటున్నారనుకోండి, అవి మానేస్తారన్నమాట. అలాగే చాలామంది పాలు మానరు, చాలా పెద్ద ఎంతో వయసు వచ్చినా పాలు మానడానికి చాలా ప్రయత్నం చేస్తుంటారు. అలాంటప్పుడు కూడా పిల్లలకి ఏం చేస్తారంటే చక్కగా ఆకు రసం, ఇది చాలా సేఫ్, ఇదేమి డేంజర్ కాదు. ఆకు కొంచెం రసం తీసి నాలుగు అవుతారంట. పాగానే టేస్ట్ అని తెలియదు, అంతా టేస్ట్ బెడ్స్ అన్నీ పడుకుంటాయి అన్నమాట కాసేపు. అందుకని పందాతన ఇసుకలా ఉంటుంది అనమాట. అందుకే మధునాశిని కూడా వెళ్తారు. ఈ మట్టి తినడం ఇవి పోతాయి అన్నమాట, మానేస్తారు. ఎందుకు మానేస్తారంటే ఇది నాకించడం వలన ఏం జరుగుద్ది, సో తిన్న ఫుడ్లోంచి ఐరన్ కాల్షియం అబ్జర్వ్ చేసుకోవట్లేదు బాడీ. అప్పుడు ఇది తినడం వల్ల ఆ బాడీ అది అబ్జర్వ్ చేసుకుని మనం తీసుకునే అది ఇచ్చే ఆహారంలోంచి అది అబ్జర్వ్ చేసుకునే ఇలా చేస్తాం అన్నమాట. చేయడం వల్ల వాళ్ళకి బాడీలో డెఫిషియన్సీ ఉండదు, ఆ లోటు ఉండదు. ఉన్నప్పుడు ఎప్పుడైతే వాళ్ళకి కాల్షియం అని ఫుల్ ఫ్లెజ్గా వచ్చాయో అప్పుడు మట్టి తినడం మానేస్తారు. అలా అన్నమాట. అలా ఏంటంటే ఇది వీళ్ళు టెక్నిక్స్ ఇవన్నీ. మామూలుగా ఏంటంటే పుట్ట మీద కానీ ఏ చెట్టు మీద కానీ ఇలా మట్టి తినడం, శుద్ధ తినడం ఇలాంటి వాళ్ళు మానేయడం కోసం వాళ్ళు నాలుగుకి రాస్తారన్నమాట. పాలు మానిపించాలన్నా రాస్తారు. ఇది మామూలుగా పొడపత్రాకే కాకపోతే పుట్ట మీద కానీ ఏ చెట్టు మీద కానీ ఉండాలి. అది దానికి పనికి వస్తుంది. దాన్ని అంటే ఆ పుట్ట మీద ఉన్న దాని ప్రాపర్టీస్ మారిపోతాయి అన్నమాట. ఓకే, నమస్కారం.